హాయ్ హలో హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఏం చేస్తున్నారు అందరు లంచ్ అయిపోయిందా? మేమైతే లంచ్ చేసేసాం ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, మా పిల్లలకి హాలిడే, అందుకనేసి ఇవాళ అయితే ఇంకో కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేస్తున్నాను. గులాబ్ జామ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మేమైతే స్వీట్గా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. ఎలా చూడండి గైస్, ఈ పిండి ఇంత ఉంది, ఒక ప్యాకెట్. చూడండి గైస్, పిండి అయితే ఇగో పోసుకున్నాము. ఒక ప్యాకెట్లో ఇన్ని పిండి వచ్చింది. ఇదైతే పిండి మాత్రం స్మెల్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ కొంచెం నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ కొంచెం పోసుకున్నాము. చూడండి గైస్, పిండి సాఫ్ట్గా రావడానికి ఇగో కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నాను నేను. చూడండి గైస్, పిండి అయితే ఇగో ఇలా చేస్తే ఇగో ఇలా రావాలి ఫ్రెండ్. ఇలా వస్తే కానీ మనకి గులాబ్ జామున్ మాత్రం ఇరగకుండా మంచిగా సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్. ఇందులో అయితే కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇందులో వాటర్ అయితే ఎక్కువ పట్టదు ఫ్రెండ్. మీరు ఎక్కువ వాటర్ పోసేసారు, వాటర్ అయితే ఎక్కువ పట్టదు, తక్కువే పడుతుంది. ఒక చిన్న కప్పు, ఒక చిన్న చాయ్ కప్ అంతా వాటర్ పడుతుంది ఫ్రెండ్స్, ఎక్కువ అయితే పట్టదు. చూడండి గైస్, పిండి అయితే ఇగో ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి పిండి ఇగో ఇలా రావాలి. ఇలా వస్తే గులాబ్ జామున్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్. ఇగో ఇలా రావాలి. చూడండి గైస్, పిండి ఇగో ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం పక్కకు పెట్టేద్దాం. ఆ లోపు మనం పాకం అయితే రెడీ చేసుకుందాము. చూడండి గైస్, మనమైతే ఇగో 1 కప్పు షుగర్ తీసుకుందాము. ఈ షుగర్ కొంచెం కరిగేంత వరకు దీనికి ఇలాగే ఫ్రై చేస్తూ ఉందాం. ఎందుకంటే ఇందులోనే ఇప్పుడే వాటర్ పోసేస్తే అది పాకం అనేది వైట్గా వస్తుంది ఫ్రెండ్. అందుకనేసి ఇది కొంచెం కరిగే అంతవరకు ఇలా ఉంచితే అది కొంచెం గోల్డెన్ కలర్లో బెల్లం పాకం ఎలా ఉంటుందో అలా వస్తుంది. అందుకనేసి కొంచెం ఇది మాత్రం ఫస్ట్ కరగనిద్దాం, తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాము. చూడండి గైస్, దీంతోనే కదా షుగర్ పోసాము. 1 కప్పు షుగరు, 2 కప్పులు అయితే వాటర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి గైస్, పాకం అయితే చూడండి ఎలా వచ్చిందో. షుగర్ ఇలాగే ఫస్ట్ అలా చేసి కరిగిన తర్వాత వాటర్ పోస్తే ఈ కలర్లోనే వస్తుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేయండి. గులాబ్ జామ్లో ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగైతే ఇందులో స్మెల్ కోసం అనేసి, టేస్ట్ కోసం అనేసి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఓకే గైస్, మన పాకం అయితే రెడీ అయిపోయింది. చూడండి గైస్, ఇగో ఇలా ఉంటే సరిపోతుంది పాకం. ఇగో ఇలా వచ్చినప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది పాకం. అయితే మరి ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. పాకం అయితే రెడీ అయిపోయింది. దీనికైతే సైడ్ చేసేద్దాము. ఈలోపు మనము ఈ చిన్న ముద్దలుగా అయితే పిండి అయితే చేసుకుందాము. చూడండి గైస్, ఇగో ఇలా ఉంటే సరిపోతుంది. ఇంత చిన్న ఎందుకంటే అవి పాకంలో వేసినప్పుడు పెద్దగా ఉబ్బుతాయి ఫ్రెండ్స్. అందుకనే ఇగో ఇలా చిన్న చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 చేతుల మధ్యలో ఇలా వేసి ఇలా చేస్తే వచ్చేస్తుంది. అవి గీతలు అయితే రాకూడదు ఫ్రెండ్స్. దానికి గీతలు వస్తే అక్కడ ఇగో ఇలా పగుళ్ళు వస్తే అవి పగిలిపోతాయి. ఇవి లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. గైస్, పాకం అయితే రెడీ అయిపోయింది. చూడండి పాకం అయితే ఎలా చిక్కబడిపోయిందో చూడండి, ఎంత బాగుందో పాకం అయితే. ఇప్పుడు మాత్రం ఇవి ఫ్రై చేసుకుందాము. ఇగో చూడండి, మాకైతే ఒక ప్యాకెట్ అయితే ఇగో ఇన్ని వచ్చాయి. మేమైతే కొంచెం పెద్దగా ఇగో ఇలా చేసాము, ఈ సైజులో చేసాము ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఇలాగే చేసుకోండి. దీనికైతే ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే పోసుకున్నాము.
చూడండి ఇవి అయితే ఇలా ఎలా ఇదైతే హై ఫ్లేమ్లో కాకుండా మామూలుగా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఇది ఫ్రై చేసుకుందాము. చూడండి గైస్, మరీ ఎక్కువ అయితే అవి ఎక్కువ అయ్యి పగిలిపోతాయి. అందుకనే నేనైతే కొంచెమే వేసుకున్నాను. ఇలాగా కొంచెం కొంచెంగా ఫ్రై అయితే చేసుకుందాము. చూడండి గైస్, ఇలా కలుపుకుంటూ ఇలా ఈ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. చూడండి గైస్, ఇగో ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఇవన్నీ కూడా వేసుకుందాము, ఫ్రై చేసుకుందాము ఇలాగే ఇవన్నీ. చూడండి గైస్, ఇదైతే రెడీ అయిపోయినాయి. చూడండి గైస్, మన గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి. ఇవైతే ఇప్పుడు పాకంలో అయితే వేసుకుందాము. ఇగో పాకము చూడండి గైస్, ఎంత బాగుందో ఇదైతే. అసలు ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలాగే ఉంచాలి. అయితే కానీ ఈ పాకం ఇందులో చూడండి గైస్, గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగుందో. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఈ పాకం మొత్తం దానికైతే పీల్చుకోవాలి. తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి గైస్, మా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, సాఫ్ట్గా ఉంది మా గులాబ్ జామ్ అయితే. ఒకసారి టేస్ట్ చేద్దాం. చూడండి గైస్, మన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే మరి, బాయ్ బాయ్.